హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అంటే అప్పటి వరకు ప్రధాన పిటిషన్ను అప్పుడే విచారించనున్నది కాబట్టి అప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. కానీ దీని మీద అంతకుముందు సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినంత మాత్రాన ఎంక్వైరీ ఏం జరగదని, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలని, దానిలో ఉండే కొన్ని సాంకేతికమైన అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద వాళ్ళ అక్రమాలు ఏమైనా పాల్పడితే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడానికి ఆ ప్రొవిజన్ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద సంబంధించిన చేయడానికి ఏం లేదని, అలాగే ఇప్పుడు ఈ కమిషన్ నివేదికలో కూడా హరీష్ రావు, కేసీఆర్ పేరు 32 సార్లు, లేకపోతే హరీష్ రావు పేర్లు 19 సార్లు, ఈటల రాజేందర్ పేరు 9 సార్లు 7 సార్లు ప్రస్తావించారు. కానీ నిజానికి ఆ ప్రాజెక్టు కట్టడానికి కాంట్రాక్టుల మీద కావచ్చు, లేకపోతే అధికారుల మీద ఎవరి పేరు ప్రస్తావించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం మీద విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టద్దామని హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7కు ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు ఏం జరుగుతుందని చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.